అందరికీ హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగేష్ని. ఈరోజు మీకు వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మేమైతే ఒక పెద్ద మడి తీసుకున్నాం. అందులో దగ్గర ఒక 10 కేజీల దాకా గోంగూర విత్తనాలు అయితే చల్లినాం అనమాట. సో ఇప్పుడు మీకు చూపెడతాను రాను ఫ్రెండ్స్. ఇంకా మేము చూసే ఇవ్వండి, ఇవే ఈ కింద నుంచి ఆ పై దాకా ఒక 10 కేజీల దాకా గోంగూర విత్తనాలు చల్లినాం. దగ్గర ఒక 10 days అవుతుంది అనమాట. ఈ 10 daysలో మనకైతే మొలకలు వచ్చేసిన మొలక అనేది మనకి ఒక 4వ రోజు 5వ రోజు రావడం జరిగింది. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి 2 ఆకుల మీద ఉంది. ఇది దగ్గర మనకి ఒక 30 రోజులు, మినిమం ఒక 30 రోజులు 40 రోజులు ఆ మధ్యలో మనం అనేది పీక్కోవడం కానీ కోత పెట్టుకోవడం. అంటే చాలామంది పీకుతారు, కొంతమంది అయితే కోత కూడా పెట్టుకుంటారు. పీక్కోవడం వల్ల ఏంటంటే మనం ఒక్కసారే దీన్ని పీక్కున్న తర్వాత ఇక రాదనమాట. కోత పెట్టుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే దగ్గర ఒక 3 నెలల దాకా, ఒక 3-4 నెలల వరకు కూడా రఫ్ అండ్ టఫ్గా మనం కోత పెట్టుకుంటే ఇడిచి రోజు లేదా 2 రోజులకు ఒకసారి ఇట్లా కోత పెట్టుకోవచ్చు అనమాట. సో మనకి కోత పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ లాభం ఉంటుంది. పీక్కుంటే మనకి లాభం చాలా తక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ గోంగూర అనేది శీతాకాలంలో చాలా తక్కువగా వస్తుంది అనమాట. ఈ చలికాలంలో గోంగూర అనేది మనకి ఏంటంటే ఆకు మీద ఎర్రటి మచ్చ అనేది రావడం జరిగింది. సో అది ఇంకా రాలేదు ఇప్పటికి వరకైతే. మనకి దగ్గర అది పీకే టైంలో మ్యాక్సిమం ఎప్పుడైనా సరే గోంగూర పీకే టైంలోనే ఆ మచ్చ అనేది మనకి రావడం జరిగింది ఫ్రెండ్స్. అది కామన్ అనమాట. శీతాకాల వాతావరణం దానికి కొద్దిగా అనుకూలించదు అప్పుడప్పుడు. దానివల్ల మచ్చ అనేది గోంగూరకి ఆకు మీద మచ్చ అనేది రావడం సహజం అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మేమైతే గోంగూర అయితే వేసుకోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.